హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో ఏంటి అంటే, రేపు ఉగాది కదా, నూతన సంవత్సరాది, మన తెలుగు వాళ్ళ నూతన సంవత్సరాది. ఇంకోటి పరాభవనామ సంవత్సర ఉగాది అన్నమాట కదా. సో రేపు ఉగాది కాబట్టి ఈరోజు మేము ప్రీ సెలబ్రేషన్ చేస్తున్నాం స్కూల్లో. ఆ పిల్లలకి ఆ షడ్రుచుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం ఉగాది రోజున ఎందుకు చేసుకుంటున్నాం ఫెస్టివల్ని న్యూ ఇయర్గా. మామూలుగా పిల్లలు న్యూ ఇయర్ అంటే జనవరి 1 కదా మేడం అని చెప్తున్నారు. సో పిల్లలకి జనవరి 1 న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ మాత్రమే మారుతుంది. మనం సంవత్సరం వసంత ఋతువులో మొదటి రోజు అన్నమాట రేపు అని చెప్పి వాళ్ళకు వివరణ ఇచ్చి మనం చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉందన్నమాట. నేటి పిల్లలు ఏంటి అంటే అన్నీ పాశ్చాత్య నాగరికతకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువగా. ఎందుకంటే మన నాగరికత, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, దాని వివరణ, దాని ఆవశ్యకత చెప్పకపోవటం వల్ల మన పిల్లలు మన సంస్కృతి కంటే ఇతర సంస్కృతులను, ఇతర నాగరికతలను, ఇతర పద్ధతులను పాటించడానికి లేకపోతే వాటిని అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకోసమే ప్రతి పాఠశాలలోనూ ప్రతి పండుగను ఏ విధంగా చేస్తాం, ఎందుకు, ఏ కారణం చేతి ఈ పండుగను సెలబ్రేట్ చేస్తున్నాం అని వివరణ ఇస్తూ ప్రతి తరగతిలో ప్రతి ఉపాధ్యాయులు తెలియజేస్తూ మనం ఆ పండుగ చేసుకునే విధానాన్ని కనుక మనం పిల్లలకి ఇలాగా ప్రీ సెలబ్రేషన్ పేరుతో చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మన సంస్కృతి, చాలా సంప్రదాయాలు ఎప్పటికీ నిలబడి ఉంటాయి. పిల్లలు కూడా చక్కగా పాటిస్తారు. సో మా స్కూల్లో కూడా టీచర్స్ అందరూ చూడండి కలకలలాడుతున్నారు. అన్నీ అంటే చాలా అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఏదైనా. మన ఇంట్లో కూడా చూడండి, ఒక్కరు ముడుచుకుని ఉన్నా, ఒక్కరు అలిగి అట్లా ఒక్కకున్నా కూడా కార్యక్రమం అంత సక్సెస్ అవుతుంది అనిపించదు అనమాట. ఇంట్లో చేయలేరు. ఇక్కడ చూడండి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అవుతున్నారు అక్కడ అకేషన్ సెలబ్రేట్ చేయడంలో. సార్లు, టీచర్లు అందరూ ఉగాది పచ్చడి చేస్తున్నారు అనమాట. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి. మామిడికాయని తరుగుతున్నారు అందరు మేడమ్స్. ఈ మామిడికాయ, కొత్త చింతపండు, కొత్త బెల్లము, ఇంకా చెరుకు ముక్కలు, ఇంకా వేప పూత, ఉప్పు, కారము, ఇవన్నీ కలిపి చేస్తాం కదా. మొదటి కాపు అన్నమాట. చింతపండు కొత్త చింతపండు అయి ఉండాలి, బెల్లం అయితే కూడా కొత్త బెల్లం అయి ఉండాలి. ఇంకా మామిడికాయలు కూడా అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. అందరూ ఇప్పుడే రుచి చూస్తున్నారు మామిడికాయని. అవన్నీ కలగలిపిన 6 రుచులతో కూడిన షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తింటామన్నమాట. అంటే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ సమానంగా మనం పంచుకొని సమానంగా తీసుకోవాలి. మన జీవితంలో సంతోషం వస్తే మాత్రం చాలా ఆనందపడిపోయి, బాధ కలిగితే చాలా కుంగిపోయి అలా ఉండకూడదు అని చెప్పే ఉద్దేశమే ఈ ఉగాది పచ్చడి, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి యొక్క ఉద్దేశం అని మనం తెలుసుకున్నాం పెద్దల ద్వారా కదా. పిల్లలకు కూడా మనం ఆ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అందరం కలిసి షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని అందరూ తీసుకున్నారు. పిల్లలందరికీ కూడా పంచిపెట్టాము. మా స్కూల్లో పూజ చేసాము. మంచిగా సరస్వతి పాఠశాల కాబట్టి మేము సరస్వతి అమ్మవారి పటం పెట్టి పూజ చేసాము. మంచిగా బోర్డు అలంకరించుకున్నాము. అందరము ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలందరికీ టేస్ట్ చూపిస్తున్నామండి. అందరూ నాకు వేప పువ్వు వచ్చింది మేడం, నాకు మామిడి ముక్క వచ్చింది మేడం, నాకు బెల్లం ఎక్కువ వచ్చింది మేడం, ఇలా చెప్తున్నారు అనమాట. వాళ్ళ టేస్ట్ చూసి ఇంట్లో అన్నీ చేస్తారు, కానీ దాని యొక్క వివరణ అందరూ పేరెంట్స్ చెప్పరు కదా. ఏదో పండగ చేసుకుంటున్నామంటే పండగ చేసుకుంటున్నాం అంతే ఉంటుంది అనమాట. కానీ చెప్పాలి, మనకు తెలిసినంత వరకైనా చెప్పగలగాలి పిల్లలకి. అలా చెప్తేనే మనము పండుగల యొక్క ప్రాముఖ్యత పిల్లలకు అర్థమవుతుంది. వాళ్ళు తర్వాత తరం వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ మెసేజ్ను, ఆ జ్ఞానాన్ని. మనం అలా గమ్ముగా ఊరికే చేసుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పిండి వంటలు వండుకుంటాం, దేవుడి దగ్గర టెంకాయలు కొడతాం, లేకపోతే ఇలా అయిపోతుంటే పద్ధతులన్నీ ఊరికే మూస పద్ధతిలో వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకు చేస్తున్నాము అనేది మనం కొంచెమైనా చెప్పగలగాలి తల్లిదండ్రులు పిల్లలకి.
ఇంకా ఈ సంవత్సరం పేరు ఏంటి అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం. సో ఈ పరాభవం అంటే మీనింగ్ ఏంటి అంటే ఓటమి లేదా అపజయం లేదా అవమానం అని మీనింగ్ వస్తుంది. కానీ మనం భయపడిపోతుంటాం అన్నమాట. అందరం అయ్యో అమ్మ అన్నీ నాకు అవమానాలే వస్తాయేమో, అన్నీ నాకు ఓటములే వస్తాయేమో నా జీవితంలో ఈ సంవత్సరం అంతా అనుకుంటాం. కానీ దాని మీనింగ్ ఏంటి అంటే మన మనిషిలోని అహంకారాన్ని తగ్గించుకుని వినయంతో ధర్మ మార్గంలో నడిస్తే మనకి ఎటువంటి సమస్యలు రావు అని ఒక హెచ్చరిక అన్నమాట. మామూలుగా ఈ సంవత్సరంలో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయంట. దాంతోపాటు సవాళ్ళు అట్లనే వస్తాయంట. ఆకస్మిక ధన నష్టాలు వస్తాయి లేదా మార్పులు సంభవించే అవకాశం ఉందని జ్యోతిష్యుల ద్వారా తెలుస్తుంది. దాంతోపాటు ఈ 60 సంవత్సరాల చక్రంలో ఈ ఇదేంటి పరాభవనామ సంవత్సరం ఉంది కదా, అది 40. దీనికి ముందు ఏమో విశ్వావసు నామ సంవత్సరం ఉంది. దీని తర్వాత ఏమో 41వదేమో ప్లవంగ నామ సంవత్సరం వస్తుందన్నమాట. అలాగే నా యూట్యూబ్ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీకు ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.